99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ఉద్యమకారుల వేదిక సమావేశం నల్గొండ జిల్లా లయన్స్ క్లబ్ లో జరుగుతుంది. నిజమైన ఉద్యమకారులు రాగలరని కోరుచున్నాం. ఈ నెల 27 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కలదు. లంచ్ సౌకర్యం కలదు అని నరాల సత్యనారాయణ తెలియజేశారు. పెళ్ళైన కొన్ని రోజులకు నన్ను ఒంటరిగా వదిలేసి చెప్పా చేయకుండా నగదు తీసుకొని రాత్రికి రాత్రే పారిపోయాడు. కనీసం మమ్మల్ని రాత్రికి రాత్రి అన్న మోసం చేశారు. కానీ ఈ దేశ ప్రజల్ని 12 సంవత్సరాల నుంచి మోసం చేస్తూనే ఉన్నాడు. ఇది దేశానికి భీముడు లెక్క తయారయ్యారు. ఇప్పుడు కృష్ణుడు వస్తే కానీ వీళ్ళను వధించలేము. కనీసం అత్తగారు మృతి చెందిన వెంటనే చివరి చూపుకైనా బయలుదేరితే ఎన్ఎస్జీ కమాండర్లతో గృహ నిర్బంధనలు ఉంచారు అని నారీ వందన మహాశయుడు. అధికారంలో లేనప్పుడు జిల్లా పార్టీని బ్రతికించింది రేణుకమ్మ అనుచరులు కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు అయితే పదవులు 10 ఏళ్లుగా కేసీఆర్ కు కోవట్లుగా పనిచేసిన పార్టీ ప్రయోజనం కేసీఆర్ కు తాకట్టు పెట్టినట్లే. ఇంకా గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావుకి కొత్త నియమితులైన డీసీసీ ఖమ్మం కార్పొరేషన్ కార్యవర్గ సభ్యులు మరియు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులను కృతజ్ఞత సభలో కొత్తగా నియమితులైన కార్యవర్గ సభ్యులందరూ తుమ్మల క్యాంపు కార్యాలయం నందు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులందరూ తమ కష్టానికి ప్రతిఫలంగా పదవులు వచ్చినందుకు అందరూ ఆనందంగా మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, మీకు వచ్చిన పదవులు పైనుండి ఎవరు రికమెండ్ చేయలేదని, అలా చేస్తే సమాజానికి అరిష్టమని, కొత్త తరహాలో మేము డివిజన్లలో కార్యకర్తల ద్వారా ప్రజల ద్వారా ఎంచుకొని కింది స్థాయి నుండి మిమ్మల్ని దీపక్ ఎంచుకున్నారని, ఇలా చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు డివిజన్ సమస్యలు పరిష్కారానికి ఉపయోగపడతారని, అదేవిధంగా రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ యొక్క నూతన కమిటీ కార్యవర్గ సభ్యులందరూ బాధ్యతగా పనిచేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ, ఖమ్మం కార్పొరేషన్ మేయర్ నీరజ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు హరీష్ రావు, ఖమ్మం జిల్లా మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ జన్మదిన వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మరియు ఉమ్మడి జిల్లాల మంత్రుల మీద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వారోత్సవాల సందర్భంగా ఖమ్మంలో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సుకు హాజరైన బీజేపీ రాష్ట్ర ఎస్సీ మేడ్చల్ అధ్యక్షులు, అంతేకాక పూర్వ సంఘ ప్రచారంగా పనిచేస్తున్న శ్రీకాంత్ కిరణ్ అన్న, హిందూ సాంప్రదాయాల్లో మనిషి మరణించిన తర్వాత పెట్టే పిండం కాకి ముడితే ఆత్మశాంతి కలుగుతుందని, పితృదేవతలు తృప్తి చెందుతారని మన నమ్మకం. కానీ మారుతున్న కాలం, పెరుగుతున్న కాలుష్యం ఆ నమ్మకాన్ని కూడా ఒక వ్యాపారంగా మార్చిన స్థితి తెచ్చాయి. అసలు ఏం జరిగింది? ఇటీవల హైదరాబాద్లోని పురాణపూల్ శ్మశానం వాటికలో ఒక కుటుంబం తన ఆత్మీయుడికి అంత్యక్రియలు అనంతరం పిండ ప్రదానం చేశారు. గంటలు గడిచిన ఎండలో నిలబడి ఆకాశం వైపు కళ్ళల్లో వత్తులు వేసుకొని చూశారు. కానీ ఒక కాకి కూడా అటువైపు రాలేదు. కాకి పిండం ముట్టకపోతే ఏదో అరిష్టం జరుగుతుందని, చనిపోయిన వారి ఆత్మకు ఇంకా కోరికలు మిగిలి ఉన్నాయని ఆందోళన చెందడం సహజం. చివరకు విధి లేక ఆ కుటుంబ సభ్యులు ముర్గి చౌక్ మార్కెట్కు వెళ్ళి ఒక కాకిని కొనుగోలు చేసి మరీ తీసుకువచ్చారు. ఆ పక్షికి పిండం తినిపించి తృప్తిగా వెనక్కి తిరిగారు. విశ్లేషణ: ఇది భక్త్యా లేక ప్రకృతి విధించిన శక్తి? ఈ ఘటన సమాజానికి చేదు నిజాలను గుర్తు చేస్తుంది. ఖమ్మం జిల్లా చింతకానిలో మొక్కజొన్నలు 26 క్వింటాల పరిమితి ఎత్తివేసి రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని కోరుతూ ఖమ్మం బోనకల్ ప్రధాన రహదారిపై 4వ వంచన వైఎస్ఆర్ విగ్రహం వద్ద చింతకాని మండలం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ, కొనుగోలు చేసిన మొక్కజొన్నను బస్తాలలో ట్రాన్స్పోర్ట్ చేసేందుకు సరిపడా లారీలు ఏర్పాటు చేసి కొనుగోలు చేసిన పంటలను తరలించాలని డిమాండ్ చేశారు. 9 గంటల నుంచి రైతులు రాస్తారోకో నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఎస్ఐ వీరేంద్రతో పాటు సొసైటీ సీఈఓ యాలముడి శ్రీనివాసులు వచ్చి రైతుల నాయకుల్ని శాంతిపరిచడంతో రాస్తారోకో విరమించారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షులు శ్రీ నూతి సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారె చెన్నారావు, సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. తెలంగాణ ఆర్టీసీలో మ్రోగుతున్న సమ్మె సైరన్. రేపటి నుండి ఆర్టీసీ బస్సులు బంద్. నేడు సాయంత్రం లోపు ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేందుకు అంగీకరించకపోతే సమ్మె విషయంలో వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పిన కార్మిక సంఘం. మరో సకల జనులను సమ్మెలుగా చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల సంఘం హెచ్చరిక. ప్రైవేట్ సిబ్బందితో తమ సమ్మె నిర్వీర్యం చేయాలని చూస్తే ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసని హెచ్చరించిన ఆర్టీసీ జేఏసీ. సమ్మెకు అన్ని యూనియన్లు, జేఏసీలోని కార్మికులు సైతం సమ్మెకు మద్దతు పలకాలి. ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకపోతే మొదటి షిఫ్టుల నుంచే సమ్మె మొదలవుతుందని కార్మికుల సంఘం వెల్లడించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.